Hello students, how are you all? Welcome to Baji Sir Maths YouTube ఛానల్. డిఎస్సి నోటిఫికేషన్ గురించి చాలా డేస్ నుంచి మీతో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను. ఈరోజు ఆ టైం వచ్చింది. మనకే కాదు, ఒక గర్భిణీ స్త్రీకి ఒక డాక్టరు ఫలానా డేట్కి నీ బేబీ అందుబాటులోకి వస్తుంది అంటే ఆ తల్లి ఆ డేట్ కోసం ఎంతలా ఎదురు చూస్తుందో, ఒక రైతు ఫలానా పంట వేసి ఫలానా డేట్కి నీ పంట చేతికి వస్తుంది అంటే ఆ రైతు ఆ డేట్ కోసము ఎలా అయితే ఎదురు చూస్తాడో మన ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ కూడా నవంబర్ 6కి అంతలా ఎదురు చూశారు. ఎందుకంటే నవంబర్ 6వ తారీఖు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది అనే నమ్మకంతో గత ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు నోటిఫికేషన్ రాలేదు. చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు. అలాంటిది ఈ సంవత్సరం కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే సంతకం అనేది చేసి అనౌన్స్ చేసి ఇస్తాము అన్న మాట ప్రకారంగానే టెట్ నోటిఫికేషన్ వదిలిన వెంటనే చాలామంది ఒక ఎంతో హోప్ అనేది వచ్చేసింది. అంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం మనం డిఎస్సి రాయబోతున్నాము అని చెప్పేసి. అది కాస్త టెట్ కంప్లీట్ అయిన వెంటనే నవంబర్ 6వ తారీఖు కోసం అంతలా ఎదురు చూశారు. అయితే నవంబర్ 6వ తారీఖు నోటిఫికేషన్ అయితే రాలేదు. ఆ తర్వాత యూట్యూబ్లో కానివ్వండి లేదా వేరే సోషల్ మీడియాలో చాలా న్యూస్ అనేది వైరల్ అవుతూనే ఉంది. అయితే దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని బేస్ చేసుకునే మాట్లాడదాము అని చెప్పేసి ఆగాను. నిన్నటితో దానికి తెర అనేది పడింది. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి గౌరవనీయులు పయ్యాల కేశవరావు గారు నిన్న అసెంబ్లీలో చెప్పిన విషయం ఏంటంటే, అంటే మనకి 16,347 డిఎస్సికి సంబంధించిన పోస్టులు ఉంటే వాటికి సంబంధించి క్లియరెన్స్ అనేది ఇచ్చేశారు. అంటే ఆర్థిక శాఖ నుంచి మనకి క్లియరెన్స్ అనేది వచ్చేసింది. తను చెప్పిన ప్రకారంగానే మా ప్రభుత్వంలో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఉంటుంది అని చెప్పి తొలి సంతకం మేము చేశాము. దానికి కట్టుబడే ఉన్నాము. ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఇస్తాము అని చెప్పేసి ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పారు. అయితే ఆ తర్వాత ఏమైంది? శాసన మండలిలో మనకి శ్రీ కె లక్ష్మణ్ రావు గారు ఏం చేశారంటే నిన్న ఒక యూట్యూబ్లో వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే, గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మాకు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ అనంతరం మాత్రమే విడుదల చేయాలి అని సంకేతం ఇచ్చారు అన్న విషయాన్ని వ్యక్తపరిచారు. అంటే కొన్ని రాజకీయాల లొసుగుబాట్లు ఉండటం కారణంగా నోటిఫికేషన్ విడుదలకి అడ్డంకం కుదురుతుంది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనంతరము వెంటనే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. దీనికి 2 నెలల సమయం కూడా పట్టొచ్చు అని కూడా చెప్పారు. అంటే ప్రస్తుతం మనకి నవంబర్ అనేది రన్ అవుతుంది. 2 నెలల కాలము అంటే ఖచ్చితంగా 2024లో డిఎస్సి రాద్దాము అనుకున్న ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్కి చేదు అనుభవమే వచ్చిందనుకోవాలి. ఎందుకంటే 2 నెలల సమయం కాస్త అయిపోతే 2024 కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా 2025లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఉండబోతుంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, యాక్చువల్గా ఇంతకుముందు డిఎస్సి రాసిన ప్రతి ఒక్కరికంటే కూడా గత 6 సంవత్సరాల నుంచి డిఎస్సి రాద్దాము అనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఓపికకి సెల్యూట్ చేయాలి యాక్చువల్గా అయితే. ఎందుకంటే వాళ్ళకి అంత ఓపిక ఉంది కాబట్టి. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి మ్యాక్సిమం 2 నెలల తర్వాతనే లక్ష్మణ్ రావు గారు చెప్పారు. అంటే లోకేష్ గారు లక్ష్మణ్ రావు గారికి చెప్పడం వల్ల తను యూట్యూబ్ ద్వారా మనకి అనౌన్స్ అనేది చేశారు. అంటే గవర్నమెంట్ నుంచే మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. అంటే 2 నెలల సమయం తర్వాత అంటే మ్యాక్సిమం జనవరి 2025 అవ్వచ్చు. అంటే ఇప్పటి నుంచి ఒక 2 నెలల టైం ఉంది. యాజ్ వెల్ యాజ్ మళ్ళీ మనకి నోటిఫికేషన్ వచ్చింది అంటే మళ్ళీ 3 నెలల సమయం ఉంటుంది. అంటే అది కాస్త మనకి ఏప్రిల్ 1st వీక్లో కానివ్వండి లేదా ఏప్రిల్ 2nd వీక్ 3rd వీక్లో మనకి స్టార్ట్ చేసినట్లయితే మే దాకా పట్టొచ్చు ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వడానికి. అదే 1st వీక్లో మనకి స్టార్ట్ అయితే మాత్రం ఏప్రిల్ ఎండింగ్ లోపు ఖచ్చితంగా అయిపోతుంది.
అయితే వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే, మనము జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్లో స్టార్ట్ చేసినా కూడా కంప్లీట్ అయిన వెంటనే జూన్ 2025కి ఖాళీలు భర్తీ చేస్తాము అన్న విషయమే చెప్తున్నారు. అంటే ఓవరాల్గా 2025 నాటికి జూన్ లేదా జూలై నాటికి ఖచ్చితంగా ఖాళీలు భర్తీ చేసి వాళ్ళకి పోస్టింగ్ అనేది ఇచ్చేస్తాము అన్న విషయం మాత్రమే చెప్తున్నారు. అంటే ఇప్పటి నుంచి నీకు దాదాపుగా టైం చూసుకుంటే 5 నెలలు దాకా ఉంది. 5 నెలలు. ఈ 5 నెలలు టైము ఆల్రెడీ ప్రిపేర్ అయిన వారికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఎవరు కూడా వెనకాడొద్దు. ఇంత టైము మీరు స్పెండ్ చేసి ఎప్పుడా అని చెప్పి ఎదురు చూసి ఈ 2 నెలల సమయం వెనకబడినంత మాత్రాన మీరు ఎవరు కూడా వెనక్కి తగ్గొద్దు. ఖచ్చితంగా ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు మీరు దాదాపుగా 2 నుంచి 3 సార్లు దాకా రివిజన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఈ 2 నెలల సమయం కోసము వెనకబడి రివిజన్ చేసుకోకుండా ఉండొద్దండి. ఖచ్చితంగా రివిజన్ అనేది చేసుకోండి. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు కరెక్ట్ టైమే దొరికింది కాబట్టి ప్రిపేర్ అవ్వండి. చాలామంది నిరుత్సాహపడుతున్నారేమో, ఎవరు కూడా నిరుత్సాహపడద్దు. దాదాపుగా ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పారు కాబట్టి దాదాపుగా రావచ్చు. ఎవరు కూడా గందరగోళానికి లోనయ్యి ఎవరెవరో చెప్పింది నమ్మి మీ మైండ్ని చెడుపుకోవద్దు. అఫీషియల్గా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని మాత్రమే నమ్మండి. బయట ఎవరెవరో పెట్టే వీడియోలు చూసి ఇబ్బంది పడద్దండి. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా నిన్న గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ అనౌన్స్మెంట్ నుంచి మాత్రమే చెప్తున్నాము. అందుకని ఇన్ని రోజులు నేను వీడియో కూడా చేయలేదు. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఎంతో ఆనందంగా ఎదురు చూసిన నవంబర్ 6వ తారీఖు రాలేదు కాబట్టి దాని గురించి క్లారిటీ ఇద్దాము అని చెప్పేసి, అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేశాను. సో నిన్న వచ్చింది, అందుకని ఈరోజు వీడియో చేసి మీ అందరికీ క్లారిటీ ఇద్దాము అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మీ ప్రిపరేషన్ ఆపేయకుండా ఖచ్చితంగా కొనసాగించండి. అండ్ మన ఛానల్లో వచ్చేసి ఆల్రెడీ టెట్కి సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. అంటే టెట్ డిఎస్సి అంటే 10th వరకు ఉంటుంది. దాదాపు 8th వరకు మనకి అన్ని టాపిక్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 9th 10thలో కూడా కొన్ని టాపిక్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా 70% పైనే మనకి సిలబస్ అనేది డిఎస్సికి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ టాపిక్స్ కూడా అందుబాటులోకి తీసుకొస్తాను. అండ్ దాంతోపాటు ఖచ్చితంగా ప్రతి ఒక్క టాపిక్ మీద మనము ప్రాక్టీస్ టెస్టులు అనేది బోర్డు మీద ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం. వీడియోలు ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ఎవరు ఆందోళన చెందొద్దు. బాజీ సార్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పటికీ కూడా మీ వెంట ఉంటుంది. ఏ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మీకు అందజేస్తుంది. దాంతోపాటు ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ మన ఛానల్లో అందుబాటులోకి వస్తుంది. ఎవరు ఇబ్బంది పడొద్దండి. ఖచ్చితంగా టెస్టులు కూడా మనము కండక్ట్ చేసుకుందాము. టైం చాలానే ఉంది కాబట్టి ఎవరు ఇబ్బంది పడొద్దు. ఎప్పటికి కూడా బాజీ సార్ యూట్యూబ్ ఛానల్ అనేది మీతో పాటు ఉంటుంది. ఒకసారి మాట ఇచ్చాను అంటే టెట్కి ఎలా అయితే కంప్లీట్ చేశానో డిఎస్సికి కూడా అలాగే కంప్లీట్ చేస్తాను. ఎవరు ఇబ్బంది పడొద్దు. ప్రిపరేషన్ కూడా ఎవరు ఆపొద్దండి. ఖచ్చితంగా ప్రిపేర్ అనేది అవ్వండి. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. వాళ్ళందరికీ కూడా గందరగోళం లేకుండా హ్యాపీగా ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తారు. థ్యాంక్ యూ సో మచ్.